విహారయాత్ర ఆయనకు ఓ కొత్త జీవితాన్నిచ్చింది. గోవా వెళ్లి ఓ వ్యవసాయదారుడికి అక్కడ పెంచుతున్న మొక్కలు చూసి దాన్ని ఎలా సాగు చేస్తారని తెలుసుకున్నాడు. ఎన్నో పంటలు పండించిన ఆయనకు పెద్దగా లాభాలు రాలేదు. దీంతో గోవాలో చూసిన మొక్కలను పెంచాలనుకున్నాడు. ఆ బాటలోనే ముందుకు సాగుతున్నాడు. పెద్దగా చదువుకోకపోయినా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆ రైతు కథేంటో తెలుసుకుందాం పదండి. వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు. ఆ వ్యవసాయమే కదా అందరినీ బతికిస్తున్నది. నిజంగా వ్యవసాయం లాభసాటి కాకపోతే ఎప్పుడో రైతులు పొలాలను వదిలి మరో పని చేసేవాళ్ళు. తరతరాలుగా వ్యవసాయం మీదనే ఆధారపడిన కుటుంబాలున్నాయి. వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులే ఎక్కువ. మన దేశం వ్యవసాయక దేశం. ఆ వ్యవసాయమే ప్రధాన ఆధారం. దాని మీదే బతుకుబండిని లాగుతున్నారు మన రైతులు. వ్యవసాయం ఎప్పుడూ లాభసాటిగా మారాలంటే సాగులో మంచి మెలకువలు తెలుసుకోవాలి. అందుబాటులో ఉండే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఆహార పంటలు తప్పనిసరిగా పండించాలి. అదే సమయంలో వాణిజ్య పంటల మీద దృష్టి పెట్టాలి. మార్కెట్లో ఏ పంటలకు బాగా డిమాండ్ ఉంటుందో గమనించాలి. ఏ పంట లాభసాటిగా ఉంటుందో గుర్తించాలి. అటువంటి పంటలను సాగు చేసుకోవాలి. పెట్టుబడిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అందుకు అనువైన పద్ధతులను ఆచరించాలి. వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. అప్పుడు వ్యవసాయం మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అదే బాటలో సాగుతున్నాడు అడవుల జిల్లా ఆదిలాబాద్ రైతు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం బెల్లాల గ్రామానికి చెందిన రైతు జాడే గంగన్నకు 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో ఆయన అనేక రకాల పంటలు పండించాడు. ఈ గ్రామం అడవిని ఆనుకుని ఉంటుంది. ఆయన తన పొలంలో సోయాబీన్, పత్తి పంటలు పండించాడు. అడవి జంతువుల వల్ల అనేక కష్టాలు పడ్డాడు. జంతువులు పంట పొలం మీద పడి చాలా నష్టం కలిగించాయి. పత్తి పంటలో చీడపీడలు పెరిగిపోయాయి. రాను రాను దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో గంగన్న చాలా నష్టపోయాడు. ప్రత్యామ్నాయ పంటలు ఏవని ఆలోచించాడు. ఎంతో మందిని కలిసి సలహాలు అడిగాడు. అయినా ఆయనకు సంతృప్తి కలగలేదు. స్నేహితులతో కలిసి గోవా వెళ్ళాడు. గోవా ఎలా ఉంటుందో చూద్దామని ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఓ వ్యవసాయ క్షేత్రాన్ని చూశాడు. అది చూడ్డానికి ఓ నర్సరీ లాగా ఉన్నా లోపలికి వెళ్ళిన తర్వాత అసలు విషయం తెలిసింది. అది మల్బరీ వేప అని అక్కడి వాళ్ళు చెప్పారు. దాన్ని సాగు చేస్తే లాభం ఏమిటని అడిగాడు. దాన్ని ఎలా సాగు చేయాలో తెలుసుకున్నాడు. అంతే, ఆ పంటను వేయాలని అక్కడే నిర్ణయించుకున్నాడు. తన గ్రామానికి తిరిగి రాగానే మల్బరీ వేప సాగు చేయడం మొదలుపెట్టాడు. 2 ఏళ్ల క్రితం తనకున్న 10 ఎకరాల పొలంలో మల్బరీ వేపను నాటుకున్నాడు. గంగన్నకు 10 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో ఎకరాకు 500 మల్బరీ వేప మొక్కలను నాటాడు. మొత్తం 10 ఎకరాల్లో 5,500 మొక్కలను నాటాడు. మొక్కకు మొక్కకు మధ్య దూరం 10 ఫీట్లు వదిలాడు. 2 ఏళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు 20 ఫీట్ల ఎత్తు పెరిగాయి. 6 సంవత్సరాలకు మొక్కలు పూర్తిగా ఎదుగుతాయని గంగన్న చెప్తున్నాడు. ఈ మొక్కలను విజయవాడ నర్సరీ నుంచి తెచ్చాడు. పూర్తిగా ఎదిగిన తర్వాత ఒక్కో చెట్టు సుమారు 6 నుంచి 10 టన్నుల వరకు బరువు తూగుతుందని ఆయన అంటున్నాడు. ఈ చెట్లను ఫ్లై ఫుడ్ కంపెనీ వాళ్ళు కొంటామని చెప్పారని గంగయ్య అంటున్నాడు. ఒకవేళ ఆ కంపెనీ ముందుకు రాకపోతే టింబర్ డిపోలో అమ్ముకున్న మంచి లాభం వస్తుందని ఆయన అంటున్నాడు. అయితే మాది అడవికి ఆనుకొని ఉంది తోట. అయితే ఇక్కడ కోతులు, పందులు, చిలుకల బెడద వల్ల ఏ పంట వేసినా చేతికి వచ్చేది కాదు. అన్ని విధాలు నష్టపోయేటోళ్ళం, పెట్టుబడి పెట్టి నష్టపోయేటోళ్ళం. అందుకని ప్రత్యామ్నాయంగా ఇవి తినని ఏదైనా పంట ఉంటే బాగుండు అనే ఆలోచనతోటి ఉన్నాం. అదే టైంలో గోవా టూర్ వెళ్ళింటిమి. అక్కడ చూసినాం గోవాలో ఈ మల్బరీ వేప తోటలు చూసింటిమి. అది అడిగినాం అక్కడ వాళ్ళని, ఇది దేనికి యూజ్ చేస్తారు ఎట్లా అని అడిగినాం. అడిగితే ఇది ప్లైవుడ్ కోసం యూజ్ అయింది. ప్లైవుడ్కు ఇప్పుడైతే మంచి రేటు ఉన్నది. ఇప్పుడైతే 6 రూపాయల కిలో అవుతున్న చెట్టు. కలపగా పనికి వచ్చే మల్బరీ వేప నాణ్యమైనదని, దీంతో ఫర్నిచర్ చేయవచ్చని ఆయన అంటున్నాడు. ప్రస్తుతం కిలో 6 రూపాయలు పలుకుతుందని ఆయన చెప్తున్నాడు. 2 రూపాయలకు కిలో వంతున టింబర్ డిపోలో అమ్మిన ఎకరానికి 10 లక్షల ఆదాయం వస్తుందని ఆయన అంటున్నాడు. గంగన్న మల్బరీ వేప మొక్కను 27 రూపాయల వంతున విజయవాడలో కొన్నాడు. 5,500 మొక్కలకు 1,48,500 రూపాయలు ఖర్చు చేశాడు. మొక్కలు నాటిన మొదటి సంవత్సరం ఎకరాకు 20,000 ఖర్చు చేశానని గంగన్న చెప్తున్నాడు. అయితే ఆ తర్వాత ఎకరానికి 5,000 రూపాయల ఖర్చు మాత్రమే వస్తుందని ఆయన అంటున్నాడు.
వాళ్ళే అగ్రిమెంట్ ఇచ్చి మరీ అట్లా చేస్తున్నారు, అంటే ప్లాంట్లు పెట్టిస్తున్నారు అని చెప్పి అక్కడ విన్న తర్వాత పెట్టాలన్న ఆలోచనతోటి సాగు చేసినాం. ఇప్పటికీ ఎట్లాంటి ఖర్చు లేదు, జీరో మెయింటెనెన్స్. ఎందుకంటే మధ్యలో ఒకసారి 2 సార్లు ట్రాక్టర్తో దున్నించినామంటే గడ్డి కాకుండా ఉంటుంది. మేము పెట్టింది 9x9, అంటే 9 ఫీట్లు బై 9, అంటే అడ్డం సాలుకు 9 ఫీట్లు, చెట్టుకు 9 ఫీట్లు ఎడమతో నాటినాం. అందులో ట్రాక్టర్ పోతుంది. అట్లా ట్రాక్టర్తోనే ఒక సంవత్సరంలో 2 సార్లు లేదా 3 సార్లు దున్నిపిస్తే సరిపోతుంది. ఎట్లాంటి ఖర్చు లేకుండా జీరో మెయింటెనెన్స్ తోటి ఇప్పుడైతే మా దగ్గర చెట్లు 20-25 ఫీట్ల మధ్యలో ఏపుగా ఎరిగినాయి 2 సంవత్సరాల మొక్కలు. వచ్చి చూడొచ్చు కావాలంటే. బెల్లాల గ్రామానికి చెందిన జాడె గంగన్న గతంలో కూడా ఎన్నో కొత్త రకం పంటలు సాగు చేసి మంచి ఫలితాలు అందుకున్నాడు. పంటల్లో సస్యరక్షణ గురించి అవగాహన పెంచుకున్నాడు. అందుకే ఎవరూ సాధించని విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం 2 సార్లు జిల్లాలో ఉత్తమ రైతుగా ఆయన్ను సన్మానించింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గంగన్న అవార్డును అందుకున్నాడు. చేదును పంచే మల్బరీ వేప నుంచి తీయని సిరులను అందుకుంటున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలిచిన గంగన్నను అభినందించకుండా ఎలా ఉంటాం? హ్యాట్స్ ఆఫ్ టు గంగన్న.